నేను ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినా, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నా. మేడారంలో సర్కార్ చర్య, ఆదివాసీ ఆచారాలపై దాడి, స్తంభాల మీద గుర్తులలో సాంస్కృతిక ఆధిపత్యం, గోత్రాల చిహ్నాలతో స్వస్తిక్, తిరునామాలు లేవు, తాళపత్ర ఆధారాలుంటే ప్రభుత్వం బయటపెట్టాలి, ఆదివాసీ పరిశోధకులు చరిత్రకారుల డిమాండ్లు, సంచలనం సృష్టించిన నమస్తే తెలంగాణ కథనం అంటూ కూడా చూడొచ్చు. సో నేనేమంటున్నానంటే ఆదివాసీ బిడ్డగా, ఆదివాసీ మంత్రిగా నిరంతరం అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న ధనసరి అనసూయ గారు అలియా సీతక్క గారు పూర్తి స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నారు. ఒక గిరిజన బిడ్డగా తల్లి మీరైనా ఆలోచించండి. ఎందుకంటే మీ సంస్కృతి సాంప్రదాయాలు, మీ గిరిజనకు సంబంధించి ఆసియా ఖండంలోనే ఒక గిరిజన జాతర గొప్పగా జరుగుతున్నది అంటే అది మన ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాకు సంబంధించి మేడారంకు సంబంధించి. మరి మేడారంకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా వచ్చాయి, ఆ కట్టుబాట్లు ఎట్లుండేటి, అక్కడ స్వస్తిక్ నామాలు కానీ లేకపోతే తిరునామాలు కానీ శంకుకు సంబంధించిన నామాలు ఎప్పుడు కూడా కనిపించలే. అది ఎప్పుడైతే ఓరుగల్లుకు సంబంధించి కాకతీయుల సేనతో పోరాటం చేసిన తర్వాత అడవులలోకి వెళ్ళి వాళ్ళు ఒక దేవతలుగా మారిపోయారు. దాన్ని గిరిజన బిడ్డలు కొలుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలాంటి గిరిజన బిడ్డలు కొలుస్తున్న జాతరను ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి ఎందుకు తీసుకొస్తున్నారు, ఇలాంటి చిహ్నాలను ఎందుకు తీసుకొస్తున్నారు అని ఆదివాసీ బిడ్డలతో పాటు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది. మీరు ప్రపంచం మొత్తం కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగినా, చెప్పులు వేసుకొని తిరిగినా కూడా పరిశోధకులు కానీ చరిత్రకారులు కానీ డిమాండ్ చేస్తున్నారు. తాళపత్ర ఆధారాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి. అది నిజంగా కూడా గిరిజనులకు సంబంధించిన పోరాట స్ఫూర్తిగా మనం చెప్పచ్చు. మరి అలాంటిది ఈరోజు ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు, మరి ఎవరి మెప్పు పొందడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది గిరిజన బిడ్డలు కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి దానికి ఇప్పటి వరకు కూడా సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సంబంధించి మీకు మూడు అంశాలు చెప్తా, అందరికీ తెలియాల్సిన విషయం. ఎందుకంటే జాతర పేరు సమ్మక్క సారలమ్మది జాతరగా మనం పిలుస్తాం. ఇది ములుగు జిల్లాకు సంబంధించి మన తెలంగాణలో ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ చాలా ఘనంగా గిరిజన బిడ్డలు చేసే పండుగ. ఇది మాఘమాసంలో మాత్రమే చేస్తాం. సమ్మక్క గిరిజన వీర వనిత సారలమ్మ సమ్మక్క గారి కుమార్తె. కాలం కాకతీయుల నాటి పాలన. ప్రత్యేకంగా ఇక్కడ విగ్రహాలు అనేవే ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే నైవేద్యంగా ఇక్కడ ఏం పెడతారంటే బెల్లం, కొబ్బరికాయలు మాత్రమే. ఇది ఆ ప్రాధాన్యత ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ కూడా కొలుస్తాం. దీనికి సంబంధించి మరి ఇంత ఉన్న తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి తెలంగాణలోని ములుగులో మేడారం గ్రామంలో జరుగుతుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పండుగగా మనందరికీ తెలిసిన విషయంలో. కాకతీయ కాలంలో గిరిజనులపై జరిగిన అణచివేతను ఎదిరించి ఆమె కుమార్తె సారలమ్మ కూడా ఈ పోరాటంలో భాగస్వామైంది. రాజు సైన్యంతో జరిగిన యుద్ధ అనంతరం వారు అడవిలోకి వెళ్ళి దైవత్వం పొందారనే నమ్మకం. ప్రతి 2 ఏళ్లకసారి ఈ పండుగ జరుగుతుంది. మరి ఇక్కడ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఏం కథ అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకే అడవిలో విలీనమైన తర్వాత దైవశక్తిగా మారానని గిరిజన బిడ్డలైతే ఇక్కడ నమ్ముతారు, విశ్వసిస్తారు. మరి అలాంటి గిరిజన పండుగ మేడారం పండుగ, ఈ మేడారం పండుగలలో ఎందుకు స్వస్తిక్ కానీ తిరునామాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి. ఎందుకని చెప్తున్నా అంటే ఇది మేడారానికి సంబంధించి మన పవిత్రమైన పండుగ, గిరిజన ఆదివాసీ బిడ్డలకు సంబంధించిన పండుగ. ఇది ఆసియాలోనే అతిపెద్ద పండుగ. దీన్ని ఎందుకు కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలను బ్రేక్ చేస్తూ రాజకీయం కోసమా, మరి దేనికోసం, మీకు తెలియకుండా జరిగిందా, తెలిసి జరిగిందా, పొరపాటు జరిగిందా, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది బయటి సమాజానికైతే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపెట్టడమే కాకుండా ఆదివాసీ బిడ్డలలో కూడా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో కూడా విమర్శలకు దారితీస్తున్నది. దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని క్లోజ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది.